హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ స్టార్ రమేష్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో తీటే నాగప్ప అంటే తోక నుంచి ఇక్కడ 7 పడగలు ఉద్భవించినాయి. ఆ మహిమ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఇది ఎక్కడుంది, ఈ పుణ్యక్షేత్రం అనేది ఎక్కడుంది అనేది ఈ వీడియోలో అడ్రస్ అంతా మెన్షన్ చేసినాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మనం ఆ పుణ్యక్షేత్రం దగ్గరికి బయలుదేరదాం పదండి. నమస్కారం. స్వామివారి మనకి చరిత్ర కొంచెం చెప్పండి. ఇది హాది వచ్చేసి కుక్కే సుబ్రహ్మణ్యం, ఘాటి వచ్చేసి మధ్య భాగం కడుపు. ఇది తోకతోనే ఉద్భవం అయ్యిండేది. 7 పడగతో ఉద్భవం అయ్యిండే తీటేనాగప్ప అని. ఇది వచ్చేసి పావుగూడ తాలూకు, తుమ్కూరు డిస్టిక్ పావుగూడ తాలూకు, నాగలమడకే హోబ్లీ. నాగలమడక నుంచి కొద్దిగా వస్తే ఇక్కడ మెయిన్ దీంట్లో రైట్ సైడ్ దక్షిణం రోడ్లో ఉంది. ఇక్కడ వచ్చేసి సుమారు 500-600 సంవత్సరం కింద ఉద్భవం అయ్యిండేది. 7 పడగ మరిదిగా ఉద్భవం అయ్యిండేది. రవంత చిన్నగా ఉందంట. అది అట్లే పెరుగుతా ఈ రూపంగా వచ్చింది. పెరిగితే అది ఆగిన కాల్లో ఎవరో చూసుకొని ఇట్లా పెరిగితే చాలా ఇదవుతుంది అనేసి ఆగిన కాల్లో ఏడ మళ్ళగొట్టినారంటారు. అది ఎక్కడ ఏమి అనేది తెలుస్తూ ఉండలేదు. ఈ నడమ ఇక్కడ కదిరేపల్లి అంటారు. అక్కడి నుంచి వచ్చి జనాల్ని పంపిస్తారు. ఆదివారం ఇక్కడ మధుగిరి దగ్గర వస్కేర దగ్గర ఉన్నారు స్వామిలు. అక్కడి నుంచి పంపిస్తారు. మంగళవారం ఆదివారం వచ్చేసి సుమారు ఒక 50-60 మంది సంతానంకి, పెళ్లి కాకుండా వాళ్ళు, ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు అన్ని ప్రతి ఒక్కటి దానికినే పంపిస్తారు. ఇక్కడ వచ్చిండే వాళ్ళకి 48 రోజుల పని అవుతుంది. అది కాలేదంటే 3 నెలలు 5 నెలలు ఆది మధ్య అంత్య కాబట్టి 3 అంతలో పని అవుతుంది. ఇది వచ్చేసి తీటేనాగప్ప అని. తీట, గజ్జి, ఇసిరి, చౌల చీప్ కరేది, పులుపుర ఇది ఇట్లా దానికంతా మొక్కుబడి ఉండే వాళ్ళకంతా పని అయ్యి ఉంటుంది. వాళ్ళు వచ్చి వాళ్ళకి ఏం చేస్తే మొక్కుబడినాక వాళ్ళకి ఏం తోరిస్తే అది ఇచ్చి, ఇది పాత గుడి, మీ వచ్చేవాళ్ళ భక్తాదులు ఏం సహాయం చేసింటే ఇదంతా ఆల్టరేషన్ చేస్తూ ఉంటాము. అవును, వాళ్ళ మొక్కుబడి కింద మొక్కు ఉండే వాళ్ళు అంత ఇక్కడ మా వంశం పరంపరత చేస్తూ ఉంటే వాళ్ళ పేరు ఉన్ని అని పక్కలో సొంతంగా రూమ్ పెట్టించి వచ్చే ఆడవాళ్ళు బట్టలు మార్చుకునే కోసము పక్కలో రూమ్ కట్టినాము. కొంతమంది జనాలకి ఇదైపోయి రూమ్ అంతా పగులుగొట్టి దాంట్లో ఆమ్లిఫైవర్, మిక్సీ అన్నీ ఉంటే ఎత్తుకుపోయినారు. దేవస్థానంలో ఉండింది ఎత్తుకుపోయినారు. ఫస్ట్ పూజ ఇక్కడ, అక్కడ మెయిన్ ఇక్కడే అయ్యేది.
జాతర టైంలో జాస్తిగా ఉంటుంది. జాతర టైము 3 రోజు 5 రోజు వరకు ఈడే ఉంటాము. అవన్నీ కనిపిస్తున్నాయా? పడగలే కదా? 7 పడగతో ఉద్భవం అయ్యిండేది. అంటే అబ్జర్వ్ చేస్తే కనపడుతుంది. దేవుడి మూల కొంచెం పెరుగుతూ ఉంది ఈ మధ్యలో, పెరుగుతూ ఉంది ఈ మధ్యలో. సుమారు ఒక సంవత్సరం కింద నుంచి పెరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ మంగళవారం ఆదివారం తడి బట్టతో స్నానం చేస్తారు. వచ్చిండ భక్తాదులు 48 రోజు నాన్ వెజ్ కానీ కోడిగుడ్లు కానీ ఇట్లవి నాన్ వెజ్ ఐటమ్ ఏమీ తినకుండా వచ్చి పూజ చేయించుకోండి వాళ్ళకి అనుగ్రహ దేవుడిది మీకు ఉంటుంది. అట్లయి ఇక్కడ వచ్చి ఒక జత బట్టలు తెచ్చి స్నానం చేసి ఇక్కడే వదిలిపోతారు. వాళ్ళు పని అయినాక వాళ్ళు ఏమనుకున్నారో ఆవాలు ఎర్రగడ్డలు తెల్లబాయి పూజకు వచ్చిన రోజు తినరు. అది ఇక్కడ ఇది చేసుకొని పోయినారు అంటే వాళ్ళకి 5 నెలల లోపల మాకు అనుకోండి పనులన్నీ అవుతాయి. ఈ పిల్లలకి కళ్ళు చీప్ కడతా ఉంటుంది, పిసురు కట్టేది, కళ్ళు మూసుకుపోయేది, మాటలు రాకుండే వాళ్ళకి చెవుల్లో చీప్ కరేది, ఈసిబి ప్రతి ఒక్క దానికి వచ్చి పూజ చేయించుకోపోతారు. కరెక్ట్ 48 రోజుల వాళ్ళే చెప్తారు మాకి అక్క అవును ఇంత బిర్యానీ అయ్యింది అని. మాకు అట్లయి తెలుస్తుంది. ఆ దేవుడి ముళ్ళ మాత్రం పెరిగిద్ది. అట్లయి ఇంకా జనాలు ఇదవుతూ ఉండరు.